ష్యూర్ ఆడియన్స్ కి నచ్చుతుంది. ఓకే, ఆ మూవీలో మీరు మాట్లాడుతుంటే లివింగ్ రిలేషన్ అని చెప్పినారు. ఓకే, సో ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీరు? చాలా సంవత్సరాలు. అంటే ఇది కొత్త కొత్త ప్రేమ కాదు. మేబీ దెర్ ఇస్ దిస్ బ్యాక్ స్టోరీ. వాళ్ళు చాలా టైం నుంచి తోడుగా ఉన్నారు. దే ఆర్ దేర్ టుగెదర్ మేబీ ఫ్రమ్ కాలేజ్ టైమ్. సో అట్లాంటి దిస్ అ స్ట్రాంగ్ బాండ్ అనమాట. సో ఆ స్ట్రాంగ్ బాండ్ ని బ్రేక్ చేయడానికి చాలా ఎనర్జీస్ పనిచేస్తాయి. ఇట్స్ నాట్ థర్డ్ పర్సన్. ఇప్పుడు రియల్ లైఫ్ లో మీ ఎక్స్ట్రా ఫ్రెండ్ ఉండొచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అట్లాంటి థర్డ్ పర్సన్ కాదు. ఇది ఎనర్జీస్ గురించి మూవీలో. చీటింగ్ గిటింగ్ ఆ ఎనర్జీస్ కాదు. ఓకే, సో రియల్ లైఫ్ పక్కన పెడితే రియల్ లైఫ్ లో సో మీరు రిలేషన్ లో ఉన్నారా? ఐఎమ్ సింగిల్. నిజం చెప్పాలండి, నిజం చెప్తా. నేను ముందు ఉన్నాను, ఇప్పుడు లేను. సో అది రియల్. ఓకే, ముందైతే ఉన్నారు ఆబ్వియస్లీ. yes పక్కా. అది ఏమైంది, ఏం జరిగింది మీ లైఫ్ లో? సో ఏం జరిగినాయి అడగాలి మీరు. ఏం జరిగింది కాదు, ఏం జరిగినాయి, చాలానే జరిగినాయి. ఏం జరిగినాయి. సో నేను చెప్తా, టు బి వెరీ ఫ్రాంక్. ఇప్పుడు మీరు మాట్లాడేది ఒక అమ్మాయితో, కానీ ఆ అమ్మాయి ప్రొఫెషన్ ఏంటి ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఒక నార్మల్ కార్పొరేట్ జాబ్ చేసిన అమ్మాయి ఉంటే నా దగ్గర స్టోరీస్ లేవు చెప్పడానికి. బట్ నేను ఈ ప్రొఫెషన్ లో, అండ్ నేను విత్ ఇన్ ఫుల్ కాన్షియస్నెస్ తో, విత్ మై ఫ్యామిలీస్ పర్మిషన్, నేను ఐ హావ్ చూజన్ దిస్. ఇప్పుడు నా పేరెంట్స్ కి ప్రాబ్లం లేకుండే ఒక థర్డ్ పర్సన్ కి నేను ప్రేమించిన ఆ అబ్బాయి నాకు వచ్చి నువ్వు ఇది చేయాలి, ఇది చేయొద్దు అంటే దట్ డజంట్ వర్క్. నేను విత్ ఆల్ మై కాన్షియస్నెస్ వర్క్ చేశా కదా. ఐ హ్యావ్ చూజన్ దిస్ ప్రొఫెషన్. హీరోయిన్ అవ్వాలి, యాక్టింగ్ చేయాలి, ఈ ప్రొఫెషన్. ఐఎమ్ ఆల్సో అ మోడల్. సో మోడలింగ్ లో ఉండాలి. సో దీంట్లో టు బీ ఫ్రాంక్, అబ్బాయిల కోసం దిస్ ఈస్ నాట్ ఈజీ టు డైజెస్ట్. కానీ దే ఎక్స్పెక్ట్ మేము ఇవి చేస్తున్నాం, నువ్వు అర్థం చేసుకోవాలి, ఇది ఓన్లీ ఆన్ స్క్రీనే కదా. బట్ ఇన్ రియల్ లైఫ్ ఐ లవ్ యూ కదా. అమ్మాయితో అట్లా జరగదు. విత్ అండ్ దిస్ ఇస్ సొసైటీ. ఐఎమ్ నాట్ సేయింగ్ నా ఎక్స్ తో నాకు ప్రాబ్లం ఉండే. దిస్ ఇస్ సొసైటీ. ఏ అబ్బాయి అయినా, ఒక అబ్బాయి కాదు, ఇన్ మై లైఫ్ ఎనీ మేల్ ఫ్రెండ్స్ ఆల్సో ఐ హ్యావ్ సీన్, వాళ్ళు చెప్తారు అవసరమా, యూ ఆర్ ప్రిటీ బ్యూటిఫుల్. కానీ ఇట్లా నేను ఏ మూవీ చేసినా డిపెండింగ్ ఆన్ ద స్టోరీ కదా ఆ సీన్స్ వస్తాయి. ఊరికే ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుంది, సడన్ గా కిస్ అవ్వట్లే అక్కడ. మీరు ఇప్పుడు లైఫ్ లో కూడా మీరు ప్లాన్ చేసి రొమాన్స్ చేయరు, అయిపోతుంది. సో ఇప్పుడు ఒక అతను రాశాడు స్టోరీ, ఆ స్టోరీలో ఇప్పుడు ఇక్కడ ఫైట్ జరుగుతుంది, ఫైట్ లో కిస్ అవుతలే కదా. ఇప్పుడు యాక్షన్ లో ఫైటింగ్ అవుతుంది, ఇమోషన్స్ లో క్రైయింగ్ అవుతుంది. అన్ని ఇమోషన్ వైజ్ అయితే రొమాన్స్ లో రొమాన్స్ జరుగుతుంది. సో దాంట్లో నువ్వు ఇన్ కేస్ నువ్వు నా బాయ్ ఫ్రెండ్, నువ్వు స్క్రీన్ లో అన్ని ఇమోషన్స్ ఎంజాయ్ చేస్తున్నావు, కానీ ఆ రొమాంటిక్ ఒక సీన్ వస్తే అది కూడా నువ్వు నా క్రైమ్ కి ఇమోషన్ గా తీసుకోవట్లే కదా. ఇప్పుడు నేను స్క్రీన్ లో ఏడుస్తున్నా, నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు అయ్యో పాపం ఎందుకు ఏడుస్తున్నావు బంగారం, చేయట్లే కదా. అదే నేను కిస్ పెడితే నీకు ఎందుకు ఏమంటారు తెలుగులో ఉంగిలి క్యూర్ ఏమవుతుంది కాదు అంటే అంటే మాకు ఉంటది కదండి, ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మనతోనే ఉండాలి అని మనకు ఉంటది. సేమ్ అమ్మాయి అండర్స్టాండ్ ఎట్లా చేస్తుంది. అమ్మాయిలకి కూడా అబ్బాయిలు, దేర్ ఆర్ మెనీ గైస్ హూ ఆర్ యాక్టర్స్, వాళ్ళు ఆన్ స్క్రీన్ చేసి వచ్చి నా బుజ్జి బంగారం అమ్మాయి ఓన్లీ హీరోయిన్ కదా, నువ్వు అమ్మాయితో బాగుంటావు, నేను స్క్రీన్ లోనే కదా రొమాన్స్ చేసా, రియల్ లైఫ్ పార్ట్నర్ నువ్వు కదా. అమ్మాయితో ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు మేము అర్థం చేసుకోవాలి, మీరెందుకు అర్థం చేసుకోరు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఇప్పుడు నేను ఆఫ్టర్ దాట్ నేను రియలైజ్ అయినా దాట్ ఈదర్ సేమ్ ప్రొఫెషన్ ఉండాలి, బికాస్ నా ప్రొఫెషన్ అయితేనే అతనికి అర్థమవుతుంది ఏంది. బికాస్ నేను కూడా చేసుకుంటా, నేను చేయట్లే నువ్వు చేసుకో, నేను చేసుకోను, నువ్వు ఏ హీరోయిన్ తో ఏం సీన్ చేయొద్దు, నేను చేసుకుంటా, నేను అట్లా కూడా చేయట్లే. బట్ ఈ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ పీపుల్ కి కొంచెం ఇన్సెక్యూరిటీస్ ఉంటది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్లా ఆలోచన మిస్ బ్యాడ్, బట్ మీరు మరి ఈ ప్రొఫెషన్ చూస్ చేయకండి. ఇన్ కేస్ మీకు ఒక క్లీన్ ప్రొఫెషన్ ఉన్నా, లేదంటే హౌస్ వైఫ్ అమ్మాయి కావాలి, ఒక హోమ్లీ అమ్మాయి కావాలి, మీరు ఎందుకు మీకు హీరోయిన్ మోడల్ లాగా అమ్మాయి కావాలి, మరి మీకు అది కూడా కావాలి. కానీ ఆ అమ్మాయి అది వదిలేసి జస్ట్ బికాస్ షీఈస్ బ్యూటిఫుల్, చూడడానికి అందంగా ఉంది, నేను సొసైటీకి చూపిస్తా చూడండి ఈమె నా గర్ల్ ఫ్రెండ్, ఈమె నా వాట్ ఎవర్ బొమ్మ లాగా పెట్టుకోవాలి. ఆ బొమ్మ ఇక్కడ వర్క్ చేసి టాలెంట్ చూపిస్తే, యాక్టింగ్ చూపిస్తే అట్లీస్ట్ అది తెలుస్తుంది కదా అందరికి. సో దెన్ ఐ వాజ్ లైక్, అయినా నేను అడ్జస్ట్ చేయడం ట్రై చేసా. బట్ నా పేరెంట్స్ కి ఓకే అయితే మరి థర్డ్ పర్సన్ ఎవరు, అది కూడా నేను పెట్టుకున్నా లైఫ్ లో, దేవుడు ఇవ్వలేదు. పేరెంట్స్ దేవుడు ఇచ్చారు కదా. మై పేరెంట్స్ హ్యావ్ చోజన్ మీ, బట్ దిస్ ఫెలో ఐ హ్యావ్ చోజన్ దిస్ ఫెలో. సో లైక్ వెళ్ళండి మీరు, నాకు ప్రొఫెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హీ లిటరలీ టోల్డ్ మీ ప్రొఫెషన్ ఆర్ నేను, ప్రొఫెషన్ అవుట్ గాన్. అప్పటి నుంచి
ఒక ఒక ఎంత స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంది అంటే ఓన్లీ వర్క్ చేస్తున్నా, ఓన్లీ వర్క్ ఫోకస్ చేస్తున్నా. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. అండ్ ఫర్ గర్ల్స్ ఐ వుడ్ సే ఈదర్ మీకు పార్ట్నర్ అండర్స్టాండింగ్ దొరికినా గుడ్, దొరకలేదంటే ప్లీజ్ చూస్. బికాజ్ ఇప్పుడు ఓకే 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 బుజ్జి అంటే తర్వాత వచ్చేసి హీ విల్, బికాజ్ పెళ్లి తర్వాత ఐ హ్యాడ్ అన్ ఆప్షన్ బ్రేకప్, పెళ్లి ముందు ఐ హ్యాడ్ అన్ ఆప్షన్ బ్రేకప్, పెళ్లి తర్వాత ఇది జరిగి ఉంటే చాలా ఇబ్బంది ఫేస్ చేసేదాన్ని. సో థ్యాంక్ గాడ్ ఐ డిసైడెడ్ దాట్. సో ఎనీబడి హూస్ లుకింగ్ ఫర్ సచ్ ప్రొఫెషన్, అమ్మాయిలు స్పెషలీ డిసైడ్ ఈదర్ ఫస్ట్ అన్ని చేసుకోండి, అన్ని ప్రొఫెషనల్గా 100% ఇచ్చేసి మూవీస్ చేసుకోండి, సీరియల్స్ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ఒక్కసారి లవ్ లైఫ్ వస్తే అండర్స్టాండింగ్ బాయ్ ఫ్రెండ్, లేదంటే నో బాయ్ ఫ్రెండ్, ఓన్లీ ప్రొఫెషన్ బెస్ట్. సో వెళ్ళిపోయిన తర్వాత మనకంటూ ఉంటుంది కదా, కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది కదా, ఎప్పుడైనా మీరు సాడ్గా కానీ లేకుంటే అన్ఈజీగా కానీ ఎప్పుడైనా తను గుర్తొచ్చినప్పుడు, ఎప్పుడు అలాంటి మెమొరీస్ ఏం లేవా మీరు బ్రేకప్ అయిన తర్వాత? గుడ్ క్వశ్చన్. బట్ నేను మీకు చెప్తాను, వేరే అమ్మాయి గురించి అయితే నాకు తెలీదు. బట్ ఫర్ మీ వన్స్ మీరు ఇన్ కేస్ మీరు నాకు నచ్చితే యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. అంటే నేను అయినా రిలేషన్షిప్, కరియర్ ముందు ఎవరు లేరు, కరియర్ ఇస్ హియర్. నా ఫ్యామిలీ తర్వాత ఏం ఉంది అంటే నా కోసం కరియర్, తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పర్సన్, ఫ్రెండ్స్, లవ్, వాట్ ఎవర్. ఒక్కసారి ఇఫ్ యూ ఆర్ నాట్ సపోర్టివ్, ఒక్కసారి నా హార్ట్కి అనిపించింది దిస్ గాయ్ ఇస్ రాంగ్ ఫర్ మీ, మీ పర్సనాలిటీ వదిలేసి మీ యాటిట్యూడ్ అయినా మీ ఈగో అయినా మీరు నాతో కోపంలో ఎట్లా మాట్లాడుతున్నారు. నార్మల్ టైంలో ఎవరైనా లవ్ బర్డ్స్ కదా, ఆల్ గుడ్. కోపంలో రియల్ పర్సనాలిటీ వస్తుంది. సో కోపంలో నేను కూడా మంచిగా మాట్లాడితే యూ షుడ్ ఆల్సో టాక్ దిస్ మచ్, టోన్ ఇట్లా ఉండాలి, మీ టోన్ ఇక్కడ ఉంది, నేను ఇట్లా మాట్లాడుతున్నా. ఆ అగ్రెసివ్నెస్ పోయే తర్వాత సారీ సారీ అంటే దట్ సారీ ఈజ్ నథింగ్ ఫర్ మీ, అది గార్బేజ్ మరి నా కోసం. సో ఇవి అన్నీ చూసుకొని ఫైనలీ వెన్ యూ బ్రేకప్ ఐ వుడ్ సే అప్పుడు ఏం ఫీల్ అవ్వదు. అప్పుడు ఐ ఫెల్ట్ కి టాక్సిక్నెస్ పోయింది లైఫ్ నుంచి, థ్యాంక్ గాడ్. అట్లా ఫీలింగ్, నాకు ఏం బాధ ఫీల్ అవ్వలేదు టు బి ఫ్రాంక్. ఐ డోంట్ నో, నేను ట్రస్ట్ మీ ఒక్క ఏడుపు రాలేదు. లైక్ ఐ వాస్, అంటే కొన్ని మెమోరీస్ ఉంటాయి కదా లైఫ్ లో, సరే ఆ మనిషి మనతో మాట్లాడకపోయినా ఇట్స్ ఓకే, బట్ కొన్ని మెమోరీస్ గడిపిన కొన్ని రోజులు కానీ అవన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి. లైక్ వెళ్ళిన మూవీస్కి వెళ్ళినా సంథింగ్ బయటికి వెళ్ళినా కూడా అవన్నీ వస్తాయి. నేను రోబో కాదు, ఆబ్వియస్లీ వస్తాయి. బట్ నేను అట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాఫే ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఆ క్యాఫే దగ్గర నుంచి నేను వెళ్తున్నా, అప్పుడు సడన్ చూస్తే అరే ఇక్కడ వచ్చి ఇది మా రెగ్యులర్ క్యాఫే అనమాట, అరే ఒక టీవీలో మూవీ వస్తుంది, అది లైక్ ఈ మూవీ కూర్చొని టుగెదర్ చూసినాం నెట్ఫ్లిక్స్ హేనా. సో అవి అన్నీ ఉంటాయి, బట్ అట్లీస్ట్ ఆ రిగ్రెట్ లేదు. ఆ అబ్బాయి లైఫ్ లో ఉంటే రిగ్రెట్, అది రిగ్రెట్. వెళ్ళిపోతే ఇప్పుడు నేను కెరియర్ లో బాగా చేస్తున్నాను. నేను ఆఫ్టర్ 2 years ఒక మూవీ వస్తుంది, 2 years ముందు నా ఒక మూవీ వచ్చింది. ఈ 2 years లో నేను యూట్యూబే చేసుకున్నా. ఎందుకు? ఐ థాట్ మూవీస్ వెళ్తే మళ్ళీ ఏదైనా లొల్లి అవుతుంది, మరి పర్సనల్ లైఫ్ ఎందుకు నేను ఇట్లా చేసుకోవాలి. తర్వాత యాక్చువల్లీ నేను రియలైజ్ అయ్యాను, పర్సనల్ లైఫ్ కూడా మంచి జరగట్లే కదా. ఏ అబ్బాయితో మాట్లాడినా కూడా ప్రాబ్లమే, పని గురించి మాట్లాడినా ప్రాబ్లమే, బయట వెళ్ళినా ఇట్లాంటి బట్టలు ఎందుకు వేసుకుని వెళ్తున్నా ప్రాబ్లం. మా డాడీ ఇప్పుడు ఇట్లా చెప్పలేదు, మా మమ్మీ చెప్పలేదు, నేను ఈ హెడేక్ ఎందుకు పెట్టుకున్నా లైఫ్ లో. సో బెస్ట్, గాడ్స్ ప్లాన్ ఇస్ బెటర్ దెన్ ఎనీబడీస్ ప్లాన్. సూపర్, చాలా మోటివేటివ్ గా చెప్తున్నారు. నిజంగా మీ లైఫ్ ఇట్స్ పెయిన్ఫుల్, బట్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం చూస్తున్నాం డే టు డే లైఫ్ లో బ్రేకప్ అయిన తర్వాత చేసుకున్న వ్యక్తులను చాలా మంది చూస్తున్నాం. లైక్ 6th to చిన్న పిల్లలు కూడా చేసుకొని ఆ ఫ్యామిలీకి దూరంగా ప్రేమించిన అమ్మాయి కోసమే జీవితాన్ని గడిపిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఇలా చేసుకున్న వ్యక్తులకి? ఫస్ట్లీ వాళ్ళు ఎందుకు చేసుకుంటారు, మీరు యూ హ్యావ్ టు థింక్. బికాస్ నేను ఎందుకు ఈజీలీ మూవ్ ఆన్ చేసా, బికాస్ ఐ మెంటలీ స్ట్రాంగ్. ఆ మెంటలీ స్ట్రాంగ్ అవ్వడానికి నాకు ఎవరు మోటివేషన్ ఇవ్వలేదు, నేను నాకు మోటివేషన్ ఇచ్చేసిన. సో అందరూ నాలా స్ట్రాంగ్ అవ్వాలి అని ఏం గ్యారంటీ లేదు. ఇప్పుడు మై ఫ్యామిలీ సపోర్టివ్ ఫర్ ఎనీథింగ్. బికాస్ నేను చిన్నప్పటి నుంచి అట్లాంటి, నాకు ఇది నీకు రాదు ఏమో వదిలేసి అని చెప్తేనే నేను అది చేసుకుని చూపించా. సో దాట్ ఈస్ మై యాటిట్యూడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. నేను అరే నీకు ఓన్లీ హిందీ ఇంగ్లీష్ వచ్చు కదా, తెలుగు సౌత్ లో, నేను చిన్నప్పుడు షిఫ్ట్ అయినా ఇక్కడ. సో వెన్ ఐ వాజ్ ఇన్ 6th standard, సో నాకు చదవడం రాయడం కూడా ఐఎమ్ కైండ్ ఆఫ్ నేర్చుకున్నప్పుడు మళ్ళీ మిడిల్లో ఐ షిఫ్టెడ్ టు ముంబై, ఐ కేమ్ బ్యాక్ అట్లా చేస్తూ. బట్ సో పీపుల్ వర్ లైక్, నువ్వు ఇప్పుడు సౌత్ లో వస్తావు అంటున్నావు, అన్ని హీరోయిన్స్ కి డబ్బింగ్ ఇవ్వరు, నౌ యూ నీడ్ టు. సో ఐ వాజ్ లైక్, దెన్
ఇట్లా చెప్పడం వేరే. నాకు ఒక డైరెక్టర్ రైటర్ ఏం చెప్పారు దట్ ఇప్పుడు నువ్వు మగప్ చేసి అయితే చెప్పేస్తున్నావు, ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి, నీకు తెలుగు రాదు, సారీ. సో దట్ వన్ రిజెక్షన్ మేడ్ మీ ఇప్పుడు నేను ఇంత తెలుగు మాట్లాడుతున్నా ఇస్ బికాస్ ఆఫ్ దట్ వన్ రిజెక్షన్. నాకు ఎవరైనా సో ఇన్ షార్ట్ నేను ఏం చెప్తున్నా అంటే మీకు లైఫ్లో రిజెక్షన్స్ ఆర్ ఓకే. చిన్నప్పుడు ఫెయిల్ అవుతాం, అన్ని సబ్జెక్ట్స్ లో మీరు టాప్ అంటే మీరు దేవుడు కాదు. సమ్ అవుట్ ఆఫ్ 100 1 2 3% ఆర్ స్కాలర్స్. అండ్ దెన్ యూ గెట్ రిజెక్టెడ్. ఆఫీస్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఒక రెజ్యూమే పెట్టి బెటర్ దెన్ యూ దెర్ ఇస్ సమ్వన్ ఎల్స్. మీకు ఇట్లా అంటే మీతో బెటర్ ఒక 10 రెజ్యూమేస్ వస్తాయి, మీకు ఎందుకు తీసుకోవాలి, అక్కడ రిజెక్షన్. సో our whole life is rejections. సో ఆ చిన్న చిన్న ఇంకా ఒక అమ్మాయికి ప్రేమించం, అమ్మాయి వద్దు నీతో బెటర్ ఆ అబ్బాయి దగ్గర హీ హాస్ గుడ్ జాబ్ గుడ్ మనీ, నీతో ఎందుకు నేను పెళ్లి చేసుకోవాలి, రిజెక్షన్. ఇట్స్ ఓకే. నేను ఒకటి ఏం నేర్చుకున్నా అండ్ ఐ విల్ టెల్ ఆడియన్స్ ఆల్సో, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అది మీకోసం మంచిది, మీ లైఫ్లో ఏం జరగట్లేదు అది ఇంకా మంచిది. Because you never know if what is not happening adi aithe inka daridram ayipote meedo. And for me anytime I believe in karma. I have karma tattoo. Okay. So idi font lo undi gaani KAR and ma Hindi lo karma. So it's like what we do. English lo oka quote undi, what we sow we get. Ante nuvu em chestavu neeto ade avutadi. So it's what goes around karma, that is called what goes karma. Around comes around. So nenu andaru manchi chesi na gurinchi evaru cheddega maatladte cheste it's okay. Devudu he is watching ante. So for people I would say మీకు see one thing, anybody who hurts you, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మీకు చీట్ చేసింది, లేదంటే మీతో బ్రేకప్ చేసింది, అబద్ధం చెప్తుంది, రిలేషన్షిప్ ఫినిష్ చేసింది, ఆ ఒక అమ్మాయి కోసం మీరు వెళ్ళి సూసైడ్ చేయడం, జస్ట్ థింక్ ఆ అమ్మాయి మీకు తీసుకొని వచ్చింది ఆ వరల్డ్లో. హూ బాట్ యూ? ఉమెనే కదా, బట్ మీ మమ్మీ కదా. సో యువర్ మదర్ పుట్ యూ ఇన్ హర్ హోమ్ ఫర్ 9 months. ఆ పెయిన్తో ఎక్కువనా ఈ అమ్మాయి ఇచ్చే పెయిన్? కాదు కదా. సో ఇట్స్ సింపుల్, దిస్ ఈజ్ నథింగ్. ఒక అబ్బాయి నాకు నువ్వు ఇది చేసుకోకు అది చేసుకోకు అంటే నేను ఎందుకు వినాలి? నాకు చిన్నప్పటి నుంచి చదువు ఇచ్చేది దేవుడు అండ్ మై ఫాదర్. మా డాడీ హార్డ్ వర్క్ చేసి అన్ని సంపాదించి నాకు ఇప్పుడు నేను ఏమున్నా ఓన్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. ఈ ఒక అబ్బాయి ఒక 1 year 6 months 9 months